వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంచలనం సృష్టించినటువంటి నాసిక్లో ఈ బలవంతపు మత మార్పిడికి సంబంధించి, అది కూడా ఐటీ కంపెనీలో. ఎందుకంటే టీసీఎస్ అని పేరు వాడద్దు అనుకున్నాం, బట్ వాళ్ళు లేఖ రిలీజ్ చేశారు కాబట్టి ఇక చెప్పక తప్పదు. టీసీఎస్ కంపెనీలో జరిగినటువంటి ఇష్యూ మాత్రమే కాదండి, మహారాష్ట్ర అమరావతి జిల్లాలో జరిగినటువంటి ఘటన కూడా మనం అడ్రస్ చేయడం జరిగింది. సో టీసీఎస్ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అన్నట్టుగా ఒక లేఖను వాళ్ళు రిలీజ్ చేశారు. జరిగినటువంటి దాంట్లో తప్పిదం ఏం లేదు అంటూ, we would like to update you with the following actions that have been set in motion by us related to the recent matter in Nashik. We have engaged services of expert teams from Deloitte and prominent law firm. చాలామంది పెట్టారు. అలాగే దీనికి సంబంధించి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ లెడ్ బై మిస్ ఆర్తి సుబ్రమణియన్, ప్రెసిడెంట్ అండ్ సిఓఓ టీసీఎస్. ఆవిడ నేతృత్వంలో ఏమైనా జరుగుతాయట. అలాగే కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేశారు. అట్ ద సేమ్ టైం కేకి మిస్త్రీ, ఇండిపెండెంట్ డైరెక్టర్ ఆఫ్ టీసీఎస్. ఇవన్నీ చెప్తూ ఇంకొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెప్తున్నారు. ఏంటంటే ఈ నిదా ఖాన్ అనేటువంటి మనిషి హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ టీసీఎస్ అని చెప్పంటే అక్కడ ఏమీ లేదు. షీ సర్వ్డ్ యాజ్ అ ప్రాసెస్ అసోసియేట్ అండ్ డిడ్ నాట్ హోల్డ్ ఎనీ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ అంటూ ఇక్కడ ఇది పెట్టారు. సో ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ నాసిక్ యూనిట్లో ఏం జరుగుతోంది ఏంటి ఇవన్నీ కూడా పెట్టారు. అయ్యింది, లేఖ రిలీజ్ చేశారు. బట్ దాని తర్వాత పోలీసులు ఏదైతే సిట్ని ఏర్పాటు చేశారో, సిట్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి డీటెయిల్స్ చూస్తే ఈ నిదా ఖాన్ ఆచూకీ వ్యవహారం, ఒకవేళ తన హెచ్ఆర్ కాలేదు, అసలు లీడర్షిప్ హోల్డ్ అనేదే లేదు, తను ఎవరిని రిక్రూట్ చేయలేదు, ఎవరిని ఇందులోనూ ప్లేస్ చేయలేదు, అసలు దీన్ని ప్రోత్సహించలేదు, ఈవిడికి ఆ డాక్టర్కి ఎక్కడ సంబంధాలు లేవు, ఇవి అయితే విత్ ఇన్ ఇమీడియట్ ఎఫెక్ట్ పబ్లిక్లోకి వచ్చి నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పొచ్చు కదా. నో ఆన్సర్. అండ్ ఆఫ్టర్ దట్ దీనికి సంబంధించి మరో మలుపు తీసుకుంది. ఇందులో ఏంటంటే నిదా ఖాన్ భర్తని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆయన పోలీసులకు సహకరించి తన భార్య ప్రస్తుతం ఎక్కడ ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పాడు. లొకేషన్ కూడా షేర్ చేశాడు. ఆ లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులు వెళ్ళేసరికి తలుపు తాళం వేసింది, నిదా ఖాన్ పరారీలో ఉంది. ఇది తెలిసినటువంటిదే. హెచ్ఆర్ విభాగంలో పనిచేసినటువంటి నిదా ఖాన్ అని చెప్పి పోలీసులు అక్కడ నిర్ధారిస్తుంటే, టీసీఎస్ దగ్గర నుంచి వచ్చినటువంటి లెటర్ హెడ్లో మాత్రం అసలు హెచ్ఆర్లో పనిచేయలేదు, కేవలం ప్రాసెస్ అసోసియేట్ మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఒక కైండ్ ఆఫ్ అంటే టీసీఎస్ పేరు బాగా వినిపిస్తోంది, టీసీఎస్ అనేటువంటి కంపెనీ అని. టీసీఎస్ వాళ్ళు దీనికి భయపడక్కర్లేదు, ఎక్కడో రెప్యుటేషన్ పోతుందని ఇంకోటి. ఎందుకంటే టీసీఎస్ మీద భారతీయులకి నమ్మకం ఉంది. భారతీయులు చాలా గర్వంగా నమ్మేటువంటి బ్రాండ్. అది ఏ రంగంలో అయినా టీసీఎస్ని చాలా బలంగా నమ్ముతారు, బికాస్ ఆఫ్ రతన్ టాటా, జేఆర్డీ టాటా అందరి వల్ల కూడా. అండ్ ఆఫ్టర్ దట్ టీసీఎస్లో నాసిక్ విభాగంలో జరిగినటువంటి ఆ పర్టికులర్ ఆఫీస్లో జరిగినటువంటి సంఘటన ఓవరాల్ ఇండియా టీసీఎస్లో జరిగిందని ఎవరు మాట్లాడటం లేదు. బట్ కొంతమంది ఏంటంటే టీసీఎస్ ఇక ఐటీ జిహాద్ అంటే కేవలం టీసీఎస్ మాత్రమే కాదు, ఇంకా అనేక కంపెనీలు కూడా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ విప్రోలోనూ ఒక సంఘటన బయటపడింది, అలాగే టెక్ మహీంద్రాలో ఒక సంఘటన బయటపడింది. మన తెలుగు అమ్మాయి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఏం జరిగింది, ఎలా చేశారనేటువంటి విషయాలు కూడా చెప్పింది. ఇది జరుగుతున్నాయి వాస్తవంగా, కొంతమంది చేస్తున్నటువంటిది. సో దానికి సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి అప్డేట్ ఇది. సో అక్కడ మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. టీం లీడర్లు లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పినా కూడా పట్టించుకోలేదు. నిందితులకు మద్దతుగా నిలిచింది, మతం మారాలంటూ బాధితుల మీద ఒత్తిడి తెచ్చింది అని ఇన్వెస్టిగేషన్ కూడా కాదు, స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి పోలీసులు చెప్తున్నారు. ఇది జరిగిందని 6 మహిళలు వెళ్ళి అందులో జాయిన్ అయ్యి, పోలీసులు వెళ్ళి అండర్ కవర్గా జాయిన్ అయ్యి వాళ్ళు అక్కడ పనిచేసి పక్కా ఆధారాలతోటి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఇంత చేసినా కూడా, ఇంత స్పై చేసి మరి ఉన్నా కూడా టీసీఎస్ వారు ఎందుకు ఆ లెక్కలో అసలు హెచ్ఆర్గా కాదు ప్రాసెస్ అసోసియేట్ అంటూ చెప్పడం ఎందుకు వచ్చింది? పైగా దీంట్లో ఇంకొక కోణాన్ని తీసుకొస్తున్నారు. ఏంటంటే ఈ నిదా ఖాన్ తండ్రి మాట్లాడుతూ మా అమ్మాయి గర్భవతి, వాళ్ళ అత్తారింట్లో ఉంది, రెస్ట్ తీసుకుంటోంది అని ఆయన చెప్తున్నాడు. నిన్న ఆమె తరపు లాయర్ మాట్లాడుతూ, అడ్వకేట్ బాబా సయ్యద్ representing Nida Khan, one of the accused in Nashik TCS case, says, if you look at the FIR, there are no mentions of forced releases, conversions. I don't know why she being portrayed as a mastermind when her involvement is only mentioned in one CR. The only allegation against her is that she hurt religious sentiments. If she comes forward, she will be arrested. She was never the HR. The suspension letter sent to her through company also mentioned as
మెన్షన్ హర్ యాజ్ అ ప్రాసెస్ అసోసియేట్. ఇది ఆయన చెప్పుకుంటూ వచ్చేది. అరెస్ట్ చేస్తారు, కంపెనీ సస్పెన్షన్ లెటర్ కూడా ఉంది, అందులో ప్రాసెస్ అసోసియేట్ అని పెట్టారు. ఇవన్నీ కూడా అంటే ఒక నెరేటివ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారేమో, డ్యామేజ్ కంట్రోల్ అవ్వాలి అన్నదంతా ఒక నెరేటివ్ ముందుకు తీసుకెళ్తారేమో, ఇంకా వెనక ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయేమో. టాటా యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక ఇది తీసుకొస్తున్నారు. ఆ పాయింట్ ఏంటంటే, నాసిక్లో ఒక ఫేక్ బాబాగాడు దొరికాడు మొన్న. అమిత్ ఏంటి అశోక్ ఖారత్ కెన్యా నుంచో ఎక్కడో థాయిలాండ్ నుంచో ఫిలిప్పైన్స్ నుంచో గుహల్లోంచి తేనె తెప్పిస్తాను, ఆ తేనె కిలో దగ్గర దగ్గర 9 లక్షల రూపాయలు. నాకు తెలియదు అంత బంగారంలో ఉంటుంది తేనె అని చెప్పి నేను వినలేదు ఇప్పుడు. సో ఆ తేనె తెప్పిస్తానని, అలాగే ఏదో ఒక చెంబు నెత్తి మీద పెట్టి ఇది చాలా పురాతనమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దీంట్లో మహిళలు ఉన్నాయి ఇదని చెప్పి దాదాపుగా 60-70 మంది మహిళలు, అది కూడా హై క్లాస్ మహిళల్ని లోబర్చుకున్నాడు. ఆ వీడియోలు రికార్డ్ చేశాడు. అవన్నీ బయటకు వస్తే వాడిని అరెస్ట్ చేశారు. అందులో కంప్లైంట్ ఇచ్చారా లేదా ఎక్కడ తెలిసింది ఏంటనే తెలియదు, కానీ మొత్తానికి వాడిని అరెస్ట్ చేశారు. దాని నుంచి డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేసేది ఏముంది, ఆ విధవని తీసుకెళ్ళి లోపల పడేశారు. ఇంకా మాడితే ఉరి తీసేమని చెప్తాం, మొహమాటం లేదు ఇలాంటి వెధవ పనులు చేసేవాళ్ళని. సో దీనికి డైవర్షన్గా ఇది తప్పించేసేయాలి అనేటువంటి విధంగానే ఇప్పుడు పోలీసులు ఇదంతా చేశారు అని చెప్పి ఇది అంటున్నారు. మరి కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఆ అంతర్గతంగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి వచ్చినటువంటి వాళ్ళు, ఇది డైవర్షనే ఉంది. వాళ్ళు చేసింది వెధవ పని, వీళ్ళు చేసింది ఇంకా వెధవ పని. అందులోనూ మహారాష్ట్రలో అమరావతిలో జరిగినటువంటిది ఇంకా చండాల పని. వీళ్ళందరికీ కాళ్ళు చేతులు తీసేయాలి అంతే. ఇందులో డైవర్షన్స్ అంటూ ఏం లేవు. మహారాష్ట్ర పోలీసులు అంత ఈజీగా వదిలిపెట్టే రకాలు కాదు ఈ విషయాల్లో. సో టీసీఎస్ వాళ్ళు మరి ఎందుకని చెప్పి సరే వేశారు, కమిటీలు వేశారు, ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోంది, మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తారు అంటున్నారు. హెచ్ఆర్ కాదు, ఆ అమ్మాయి కింద ఎవరు కాదు పనిచేసేది, తన కాదు వీళ్ళకి డ్యూటీ వేసింది. బాధితులు చెప్తున్నారు కదా క్లియర్గా, తనే హెచ్ఆర్, తనే మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నది, తనే ఈ మొత్తం అంతా కూడా ఎవరెవరి కింద పనిచేయాలి అనేది తనే డిసైడ్ చేసిందని చెప్తున్నారు కదా బాధితులు చెప్తున్నారు. ఒక పురుషుడు కూడా, ఒక మగాడు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, దాంట్లో 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరి ఏ విధంగా చెప్తారు? అంటే ఒకవేళ నేనే ఇక్కడ హెడ్ హెచ్ఆర్ని అని ప్రొజెక్ట్ చేసుకుందా, మరి అక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ ఎవరు, ఈ వివరాలు కూడా తెలియజేయాలి కదా. సో ఇలా అనుమానాలు చాలా ఉన్నాయి. ఇది ఎవరిని ఇందులో పక్కకు పెట్టించడానికి చేస్తున్నారు అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి, చూడాలి. కానీ రతన్ టాటా గారు లేని లోటు అయితే మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది అబౌట్ టీసీఎస్. ఇది మాత్రం చెప్పక తప్పదు. సో ప్రస్తుతానికి నిదా ఖాన్ పరారీలో ఉంది. వీళ్ళు చెప్తున్నట్టు ఎక్కడ భీవాండిలో తన అత్తగారి ఇంట్లో ఉందిట. సో ఈ ఆరోపణలు ఇవన్నీ వస్తుంటే తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు. మరి ఆ 9 మంది ఎఫ్ఐఆర్లు ఎవరైతే కేసు నమోదు చేశారో 9 మంది బాధితులు, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమవ్వాలి, వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి, దానికి కూడా చెప్పాలి సమాధానం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.